చేరవచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం చేరి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం దేవుని యొక్క సన్నిధిలోనికి ఈ విధంగా రాగలిగాం. మనం ఇంతకుముందు పాట పాడుకున్నాం, ప్రవేశ నా రక్షక అని పాడుకున్నాం కదా. ఆయన మనకి రక్షకుడిగా ఉన్నాడు. అయితే రక్షకుడిగా ఉన్న దేవుణ్ణి మనం గుర్తించలేని స్థితిలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. సరే, ఆయన చూసే కన్నులు నొసగుము అని చెప్పి మనం పాట పాడి ఉన్నాం. సరే చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయము. యోబు గ్రంథం 33వ అధ్యాయము. యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం, 14, 15, 16, 18 వచనాలు మనం మార్చి చదువుకుందాం. యోబు గ్రంథం 33వ అధ్యాయము 14 నుండి 20 వచనాల వరకు మార్చి చదువుకుందాం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. నరులు గర్విష్ఠులు కాకుండానట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికిపోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరినైనా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. ఇంకానైనా మాకు వినగల చెవులను మాకు అనుగ్రహించండి తండ్రి. గ్రహించగల మనసును మాకు దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారినైనా సరిగ్గా అర్థం చేసుకోవడానికి మీ యొక్క జ్ఞానంతో నింపమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క వాక్యం అనే శక్తిని మేము పొందినైనా మీ యొక్క సన్నిధిలో మేము ఆనందించడానికి, సంతోషించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు బలపరిచినైనా వారిని స్థిరపరచమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్య భాగంలో యోబు గారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమనంటే, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును అని స్టార్ట్ చేసి 19వ వచనంలో ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షింపబడును, రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. చూడండి, ఇక్కడ దేవుడు ఒకసారి మాట్లాడతారు, 2 సార్లు మాట్లాడతారు. అయితే మనుషులు అది కనిపెట్టరు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నోసార్లు మాట్లాడారు. ఒకసారి మాట్లాడారు, 2వసారి మాట్లాడారు, 3వసారి మాట్లాడారు, తర్వాత 99వసారి మాట్లాడారు. అయితే మనం దేవుణ్ణి పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు. ఏమనంటే, ఉపదేశాన్ని వారు ఏం చేస్తూ ఉన్నారు, వినరు అనే మాట చూడండి. అక్కడ 16, 18 వచ్చిన కలిసినాయి కదా. కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. చూడండి, దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, చెవులు తెరవజేయును, ఉపదేశము సిద్ధపరచును. అంటే దేవుడు మన చెవులు తెరవజేసినప్పుడు, ఆయన ఉపదేశాన్ని సిద్ధపరిచినప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. ఆ వాక్యానుసారంగా ఈ లోకంలో మనం బ్రతికేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఏమని, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. వినకపోతే ఏమైద్ది? అయ్యా మేము వినమయ్యా, 30 సంవత్సరాల నుండి వింటా ఉన్నా, నేను మారు మనసు పొందలా, నేను బాప్తీసం తీసుకోవాలా,
నాకు రక్షణ అవసరం లేదు, నాకు ఆరాధన అవసరం లేదు, నాకు బల్ల అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటా అనుకున్నాం అనుకోండి, దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, వాక్యం గద్దిస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. ఏమని? ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షింపబడును. కొంతకాలం అయిన తర్వాత ఏమంటామంటే, అయ్యా ఎముకల్లో గుజ్జు అరిగిపోయిందయ్యా అంటారు. అయ్యా నడవలేకపోతూ ఉంటానయ్యా, అయ్యా నేను లెగవలేకపోతా ఉన్నానయ్యా, అయ్యా నాకు చాలా బాధగా ఉందయ్యా, అయ్యా తలనొప్పిగా ఉందయ్యా, ఒళ్ళంతా నొప్పులుగా ఉందయ్యా. చూడండి, మనం ఎట్లా కారణాలు చెప్తూ ఉంటాము. కొంతకాలం అయిపోయిన తర్వాత పలానా ఆహారం తినకూడదు, పలానా తింటే మంచిది కాదు, నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్పేస్తూ ఉన్నారు. అయితే కీర్తనకారుడు ఒక మాట అంటూ ఉన్నారు. చూడండి, 39వ కీర్తన 11వ వచనం తీసిన చదవండి. 39. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. జనులందరూ వట్టి ఊపిరి వంటి వారు. చూడండి, ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నారు. ఏమని? దోషములను బట్టి. దోషము మన మీద దోషము నేరారోపణ చేసేదిగా ఉండకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దోషాన్ని మనం కలిగిన వారుగా ఈ లోకంలో ఉండకూడదు. దోషము అంటే దేవుని యొక్క మాట వెనకపోవటమే దోషము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో మిడిమిడి జ్ఞానాన్ని మనం కలిగి ఉండి అదే జ్ఞానం అనుకుంటే కుదరదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. జాగ్రత్తగా ఉండు, నీ నడవడికి బాగాల చూస్తాడు. 2 సార్లు చెప్తాడు, 3వ సారి చెప్తాడు, 4వ సారి దేవుడు ఏం చేస్తాడు? శిక్షకి అనుమతించేవాడుగా ఉన్నాడు. ఆ మాటే మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు, చెమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, రోగం రాకముందు మనం చక్కగా పుష్టిగా ఉంటాం. ఏదైనా రోగం వచ్చిన తర్వాత మన మొహం చూడ ఎట్లా ఉంటుందో, వాడిపోయిన తోటకూరలా కనపడుద్ది మన మొహం. కరెక్ట్గా తెలిసిపోద్ది, ఏదో బాధ ఉంది, ఏదో సమస్య ఉంది, పాపం దిగాలుగా ఉంటున్నాడు పిల్లోడు, లేదంటే ఎండిపోతున్నాడు, ఏదో ఉసూరుమంటా ఉంటున్నారు అని అనుకుంటారు. అయితే దీనికి కారణం ఏంటంటే, మన యొక్క దోషాల వలన మనం దేవుని చేత మనం శిక్షించబడేవారుగా ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క మాట మనం వినటం లేదు, దేవుని యొక్క గద్దింపును మనం వినటం లేదు. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. జీవిస్తూ మనం ఏమనుకుంటామంటే, నేను ఆహారం మంచిగా తింటున్నాను అని అనుకుంటా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఈ కీర్తనకారుడు, జనులందరూ వట్టి ఊపిరి వంటి వారు. వట్టి ఊపిరి వంటి వారు. ఊపిరి ఉండిద్దో లేదో మనకు తెలియదు. ఈ లోకంలో మనం అనుకుంటాం మనం సజీవులుగా ఉన్నాం కదా అని చెప్పి ఈ లోకంలో మనం అనుకుంటాం అంతే. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనల్ని రక్షించబట్టి ఈ లోకంలో మనం సజీవులుగా ఉండగలిగాం. చూడండి, 18వ కీర్తన 15వ వచనం చదవండి. 18వ కీర్తన 15వ వచనం. యెహోవా నీ నాసికా రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపుకు మహాసముద్రపు అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. చూడండి, ఇక్కడ యెహోవా నీ నాసికా రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగా. చూడండి, దేవుడు ఆ యొక్క నాసికా రంధ్రముల యొక్క ఊపిరిని విడిచినప్పుడు ఏం జరుగుతూ ఉంది? నీ గద్దింపుకు మహాసముద్రపు అడుగు భాగములు కనబడెను. చూడండి, మనిషిని గద్దించినప్పుడు మనిషి దాన్ని గుర్తించలేకపోతా ఉన్నాడు. అయితే ఒక మహాసముద్రాన్ని గద్దించినప్పుడు ఆ సముద్రం యొక్క అడుగు భాగం కనబడతా ఉంది. మరి మన యొక్క హృదయంలో ఏముంది? మన హృదయంలో మనం దేవుణ్ణి పెట్టుకున్నామా, లేదంటే మనం లోకాన్ని పెట్టుకున్నామా? దేవుని యొక్క గద్దింపుకు లోబడేవారుగా ఉన్నామా? మహాసముద్రం యొక్క అడుగు భాగం కనబడతా ఉంది, భూమి పునాదులు బయలుపడెను. మన యొక్క పాపిష్టి జీవితం బయలుపడిద్ది. కాబట్టి దేవుని యొక్క గద్దింపుకు మనం లోబడేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుణ్ణి మనం ఎప్పుడో పక్కన పెట్టేసాం. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే దేవుని సన్నిధికి రావటం మనం మానేసాం, ఆరాధించడం మానేసాం, ప్రార్థన చేయటం మానేసాం, వాక్యం చదవటం మానేసాం. నా ఇష్టం, నా జీవితం అని ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం.
ఈ రాత్రికాల సమయంలో మనందరం సజీవులుగా ఉండగలిగాము అంటే అది దేవుని కృపయే. 2025 సంవత్సరం మనం ముగించుకొని 2026 సంవత్సరంలో ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క మహాప్రేమ, మహాకృప, ఆయన యొక్క దయాన్ని మనం గుర్తించేవారుగా ఉండాలి. ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఈ లోకంలో మనం దర్జాగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుని దగ్గరికి రాకుండా మన ఇష్టం వచ్చినట్లు ఈ లోకంలో జీవించేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో వినకపోతే, మనం దేవుని యొక్క మాట వినకపోతే ఆయన యొక్క గద్దింపుకు మనం లోనయ్యి శిక్షించబడతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క గద్దింపుకు మనం లోనయ్యేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఎందుకంటే సహజంగా ఈ లోకంలో మనం ఈ లోకంలో స్థిరపడిన తర్వాత మనకి గర్వం వస్తుంది. ఉదాహరణకి మనకి ఏదైనా ఉద్యోగం లేదనుకోండి, ఉద్యోగం వచ్చే వరకు మనం దేవుడిని గోజాడతాం, ప్రార్థనలు చేస్తాం. లేదంటే మనకి ఏదైనా ఇంటి స్థలం లేదనుకోండి, ఆ స్థలం వచ్చే వరకు దేవునికి ప్రార్థన చేస్తాం. లేదంటే మనం ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నాం అనుకోండి, అది జరిగే వరకు మనం ప్రార్థన చేస్తాం. మన బిడ్డలకు ఆశీర్వదించబడాలి, వాళ్ళు మంచి జీవితంలో ఉండాలి, మంచి వివాహం జరగాలి అనుకున్నాం అనుకోండి, అది జరిగే వరకు మనం ప్రార్థనలు చేస్తాం. ఎప్పుడైతే మనం స్థిరపడతామో అప్పుడేం జరుగుతుంది? మనం గర్వానికి లోనయ్యేవారుగా ఉంటాం. అందుకే మనం ఇంతకుముందు చూసుకున్నాం 2 దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనంలో స్థిరపడిన తర్వాత గర్వించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చదవండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు తన మనసున గర్వించి చెడిపోయాను. చాలు చూడండి, అక్కడ మనసున గర్వించి చెడిపోయాను. నాకేందంట, నేను బాగానే జీవిస్తున్నా, నాకేందంట, నాకు ఎలాంటి రోగం లేదు, నాకేందంట, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి సమస్య లేదు. దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. చూడండి, గమనించండి. ఎప్పుడైనా సరే ఎవరైతే దేవునిలో బలంగా ఉండాలి అనుకుంటారో వారి జీవనంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే అది పరీక్షలో మనం నిలబడితే మనం పాస్ అవుతాం. అట్లా కాకుండా అసలు దేవుని దగ్గరికి రాకుండానే నేను బాగున్నాను, నేను బాగా అభివృద్ధి అవుతున్నాను, దీవించబడుతున్నాను, దేవుడు నా దగ్గర ఉన్నాడు అనుకున్నాం అనుకోండి, అది మంచి ఆలోచన కాదు. కాబట్టి మన యొక్క జీవితంలో స్థిరపడిన తర్వాత మనం గర్వించేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో దేవుడు మనల్ని స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తాడంటే ఈ లోకంలో మనకి మన యొక్క రక్త సంబంధికులు లేదంటే మన యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ ప్రేమ కొద్ది కాలమే ఉంటుంది. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు మనల్ని ఒకవేళ చేదరించుకోవచ్చు, విసుక్కోవచ్చు, మన మీద కోపపడవచ్చు. అయితే దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 66వ అధ్యాయము 13వ వచనం చదవండి. 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఎక్కడ మనకు ఆదరణ? ఏదో మన ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో వాక్యం చూస్తున్నాను, ట్యాబుల్లో వాక్యం చూస్తున్నాను, ఫోనుల్లో వాక్యం చూస్తున్నాను, రోడ్డు పక్క నుండి వాక్యం వింటున్నాను అంటే ఉపయోగం లేదు. మనం ఏమనుకుంటామంటే నేను లేచిన దగ్గర నుండి వాక్యమే వింటున్నానయ్యా, వాక్యం వినపడితే చాలు, నేను అక్కడ స్టక్ అయిపోతాను, నేను వాక్యాన్ని వింటా అనుకుంటాం. కాదు, మనం ఎక్కడ ఆదరించబడతామంటే దేవుని యొక్క వాక్య భాగంలో ఇట్లా రాస్తా ఉన్నారు. ఎట్లా ఆదరిస్తాడు దేవుడు? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. తల్లి తన బిడ్డని ఎట్లా ఆదరించింది? ఒకవేళ ఒక బిడ్డ దూరంకి వెళ్ళినప్పుడు తల్లి ఫోన్ చేస్తుంది. ఏది మధ్యాహ్నం భోజనం టైం వెంటనే తల్లి ఫోన్ చేసి అయ్యా అన్నం తిన్నావా అంటది. ఆ పిల్లవాడు ఏమంటాడు? ఇంకా తినలేదు అంటాడు. సరే పెట్టేసేస్తాడు. మళ్ళీ తల్లి మర్చిపోదు, అయ్యో నా బిడ్డ ఇంకా అన్నం తినలేదే. మళ్ళీ అరగంట సేపు ఆగిన తర్వాత మళ్ళీ తల్లి ఫోన్ చేసింది, అయ్యా అన్నం తిన్నావా అని మళ్ళీ అడిగిద్ది. ఇంకా 2 అయింది టైం, 3 అయింది, అయ్యా అన్నం తినపోతే ఎట్లా, నువ్వు చేసే పని వద్దు, నువ్వు వచ్చేసే అంటది. ఎందుకంటది? తల్లి ప్రేమిస్తుంది కాబట్టి ఆ మాట అనగలిగిద్ది. ఒక తండ్రి ఆ మాట అనలేడు. ఎందుకంటే తండ్రి బాధ్యత ఏంది? ఏదైనా తీసుకొచ్చి ఇంట్లో ఆ డబ్బులు ఇవ్వటం వరకే. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమని, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. మనకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, తల్లి మన పక్కన కూర్చొని ఏడ్చిద్ది. ఎందుకు? ఏదైనా చిన్న దెబ్బ తగిలినా, రక్తం వస్తున్నా తల్లి ఎంతగానో బాధపడిద్ది. ఎందుకు బాధపడిద్ది?
అంటే తల్లి దగ్గర మనకి ఆదరణ. అంటే ఏ విధంగా అయితే తల్లి మనల్ని ఆదరించేదిగా ఉంటుందో అదే విధంగా దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి మనం సజీవులుగా ఉండగలిగాం. మనం బతికి బట్ట కట్టగలిగామంటే దానికి ఉద్దేశం ఏంటంటే, ఒకని తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తూ ఉందో అదే విధంగా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. తర్వాత ఏమంటున్నారు, యెరూషలేములోనే. యెరూషలేము అంటే దేవుని మందిరము. దేవుని మందిరములోనే మనం ఆదరించబడతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, బజార్లు వెంబడి తిరుగుతాను, అరుగుల మీద కూర్చుంటాను, కాలక్షేపం చేస్తాను, అన్నం తింటాను నేను. ఇవన్నీ ఎవరికి కావాలి? అవసరంలా. దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి, దేవుని సన్నిధిలో మనం వణుకుతూ, దేవుని సన్నిధిలో తండ్రి ఈరోజు నాతో ఏం మాట్లాడతావు, నీ యొక్క వాక్యం ద్వారా నాతో ఏమి సంబోధిస్తావు, నన్ను ఏమని హెచ్చరిస్తావు అని దేవుని సన్నిధిలో మనం కనిపెట్టేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు తన యొక్క వాక్కు చేత మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. అందుకే అన్నాడు ఇక్కడ, యెరూషలేములోనే దేవుని మందిరము. యెరూషలేము అంటే దేవుని మందిరము అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరంలో మనం ఆదరించబడతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ఎట్లా ఆదరిస్తాడంటే, చూడండి, ఒక తల్లి ఆదరించినట్లు ఆదరించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఒకవేళ మనం మారు మనసు పొందకపోయినా, ఒకవేళ మనం దేవునికి విరుద్ధంగా ఈ లోకంలో తిరిగినా, ఒకవేళ ఒక బిడ్డ తాగుబోతాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? వాడి చావు కోరుకోదా తల్లి. అయ్యా మానుకోయ్యా, తాగుడు మంచిది కాదయ్యా, అయ్యా సిగరెట్ మానుకోయ్యా. ఒకవేళ ఆ పిల్లవాడు వచ్చి తల్లిని కొట్టినా సరే తల్లి బతిమలాడుతూ ఉంటుంది, తల్లి ఏడుస్తూ ఉంటుంది, అయ్యా మానుకొని కన్నీటి ప్రార్థన చేసేదిగా ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథంలోనే ఒక మాట చూద్దాం. 51వ అధ్యాయము 3వ వచనం చదవండి. 51:3. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. చూడండి, మన దేవుడు ఎట్లా ఆదరిస్తాడంటే దాని పాడైన స్థలములన్నిటినీ. చూడండి, మన జీవితంలో ఎక్కడ పాడయ్యాం మనం, ఎక్కడ మనం తప్పిపోయాం, ఎక్కడ దేవునికి విరుద్ధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, ఎక్కడ మనం దేవునికి కోపాన్ని రేపేవారుగా మనం జీవిస్తూ ఉన్నాం, దేవుడిని మనం ఎన్నిసార్లు మనం దుఃఖపెట్టిన వారుగా ఉన్నాం, ఎక్కడైతే మన యొక్క పాడైన స్థలాలు ఉంటాయో అక్కడ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆదరించి ఆదరణ చూపించేవాడుగా ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఆదరించకుండా మనం చేసే పనులను బట్టి శిక్షిస్తే ఈ రాత్రికాల సమయంలో మనం ఉండేవాళ్ళం కాదేమో. మన పనులు అలాంటివి. కాబట్టి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే ఆయన ఏమని చేస్తా ఉన్నాడు? అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. ఏదెను వలె. ఏదెను తోటలో ఏముంది? జీవవృక్షం ఉంది. జీవవృక్షం ఉంది. అక్కడ జీవవృక్షాన్ని చూడండి, అక్కడ ఆ యొక్క పోలిక ఎట్లా ఉందో. ఏ స్థలాన్ని చేస్తా అంటున్నాడు దేవుడు ఇక్కడ? అరణ్య స్థలమును. అరణ్యంలో ఏముండదు. అరణ్యము అంటే గలిబిలిగా ఉంటుంది. అరణ్యం అంటే అది ప్రమాదకరమైన ప్రదేశం. అరణ్యము అలాంటి ప్రమాదకరమైన మన జీవితాన్ని ఏదెను తోట వలె చేస్తానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత వారు ఎంతగానో దేవుణ్ణి బతిమలాడతారు. అయ్యా మాకు మళ్ళా ఏదెను తోటలో ఉండే భాగ్యాన్ని మాకు ఇవ్వు, బతిమలాడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఆ యొక్క పాపం విషయంలో ఆయన కరెక్ట్గా ఉంటారు కాబట్టి ఆయన తోలి వేశారు. అయితే అక్కడ ఒక వాగ్దానం చేశారు. ఏమని చేశారంటే, యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రక్తాన్ని, శరీరాన్ని ఇవ్వటం వల్ల మరలా మీకు ఏదైనా తోటను మరలా ఇస్తానని చెప్పి వారికి వాగ్దానం చేశారు. అయితే మన యొక్క పాడైన స్థలాలు, ఎందుకంటున్నాడు దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నారు. ఇక్కడ మనకు 2 మాటలు కనబడతా ఉంది. ఏదెను వలె. ఏదెను అంటే మనిషిని తయారు చేసి ఏదెను తోటలో దేవుడు ఉంచాడు. తర్వాత ఏమంటా ఉన్నారు? యెహోవా తోట. ఈ యెహోవా తోట అంటే ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది యెహోవా తోట. ఎందుకంటే
దేవుడు అక్కడ ఉన్నారు కాబట్టి, దేవుడు ఎలాంటి తోట వేసారో మనకు తెలియదు అక్కడ. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, యెహోవా తోట వలె నవ్వునట్లు చేయుచున్నాడు. అంటే మనకి పరలోకాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, మన బ్రతుకులు ఎలాంటివి అంటే అరణ్య బ్రతుకు మనది, ఎడారి బ్రతుకులు మనవి. మనం ఎందుకు వట్టి ఊపిరి లాంటి బ్రతుకులు మనవి. ఇలాంటి మన జీవితాన్ని బాగు చేసి ఏదేను తోట మిమ్మల్ని చేస్తాను, యెహోవా తోట వలె మిమ్మల్ని ఉంచుతాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. చూడండి, ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు. చూడండి, ఆయన యొక్క ఆదరణ మాటలు ఏ విధంగా మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే అక్కడ ఏముంటుంది, యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. చూడండి, మన జీవితాల్ని, మన మూడు బారిన జీవితాన్ని, మన ఎందుకు పనికిరాని జీవితాన్ని, అసహించుకునే మన జీవితాన్ని దేవుడు బాగు చేస్తాను అని చెప్పి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మన బ్రతుకులు మంచివి కాదు, మన ఆలోచన మంచిది కాదు. మనం నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేవారుగా ఉన్నాం, నోరు తెరిస్తే మోసపు మాటలు మాట్లాడేవారుగా ఉన్నాం, ఒకళ్ళు కీడు చేసేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. ముఖ్యంగా మనం దేవుణ్ణి ప్రేమించని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అలాంటి దౌర్భాగ్యమైన జీవితాలు మనం జీవించినా దేవుడు మన జీవితాలు మార్చాలి అని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. అందుకే చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక మనం మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం తీస్తున్నారు, చదవండి. అయితే మీరు మీకు మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుమి. మనం ఈ లోకంలో ఏ విధంగా మనం జీవించాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు. ఏమనంటే, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుమి. ఎట్లా ఉండాలి? తల్లి, పాలిచ్చే తల్లి ఏం చేస్తుంది? అయ్యా మా బంగారం అంటది, మా వెండి అంటది, మా బుజ్జి అంటది. ఎందుకంటది ఆ మాట? ఆ బిడ్డకి ఏం తెలియదు, కానీ ఆ తల్లి చెప్పే మాట ఆ బిడ్డకి అర్థం కాదు, కానీ ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన జీవితాన్ని, ఒక పసి పిల్లల మనస్సును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు, చూడండి, బిడ్డలను గారవించినట్లుగా. గారాబం చేస్తారు. చూడండి, మన జీవితంలో మన బిడ్డలు, చిన్న బిడ్డలు ఏదన్నా చేశారనుకోండి, మట్టిలో ఆడుకుంటూ ఉంటే తల్లిదండ్రులు చూసి ఎంతగానో సంతోషిస్తారు. ఎందుకు? వాళ్ళు మట్టిలోనే ఆడుకుంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మట్టిలో ఆడుకుంటా ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? రేయ్, ఏంది పద్దాక మట్టిలో ఆడుతున్నా, నిన్నగా జ్వరం వచ్చింది అని మనం గట్టిగా చెప్తాం తల్లిదండ్రులుగా. అయితే చిన్నతనంలో వాళ్ళు ఆడేటప్పుడు మనం సంతోషపడతాం, పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఆడేటప్పుడు మనం కోప్పడేవారుగా ఉన్నాం. ఎందుకంటే అది తప్పు అని మనం తెలుసుకునేవారుగా ఉండాలి. మరి ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే, పాపం అంటే మనకు ఏమీ తెలియని స్థితిలో ఉన్న మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వచ్చి ఉన్నారు. కాబట్టి మనం పాపం జోలికి వెళ్ళకూడదు. పసిపిల్లల మనస్సును మనం కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే అన్నాడు, మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. కింద రాసింది ఏమనంటే, శిశువులమై ఉంటిమి. ఆ విధమైన మనస్సు మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం ఎట్లా ఉంటుందంటే, ఎవరన్నా మనల్ని పొగిడారు అనుకోండి, మనం ఎంత సంతోషిస్తామో, అబ్బా మన అంతటోడు లేడని చెప్పి ఎక్కుతాం, మొలక చెట్టు చివరికి ఎక్కేస్తాం. ఏది? ఎవరన్నా పొగిడితే. అట్లా కాకుండా పలానోళ్ళు నీ గురించి ఎట్లా చెప్తా ఉన్నారు, నీ గురించి అంత చెడ్డగా చెప్తా ఉన్నారని ఒకవేళ చెప్పారనుకోండి, ఎంత కోపం వచ్చిద్దో ఆ మనిషి లేనప్పుడు. ఆ మనిషి వినకపోయినా ఎంత తిట్టేస్తామో. ఎందుకు? కోపం అలాంటిది. మన జీవితంలో ఒక చిన్న పిల్లలు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండేవారుగా ఉండాలి.
అందుకే అంటున్నాడు, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రమును గాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. చూడండి, ఒక మనిషి స్టేట్మెంట్ ఇస్తా ఉంటే మరి దేవునికి మనం దేవునికి ఇష్టంగా ఉన్నాం అనుకోండి, దేవుడు మనల్ని వదిలిపెట్టగలరా? ఖచ్చితంగా దేవుడు మనల్ని వదిలిపెట్టడం. అందుకే మన జీవితంలో మనం ఏ విధంగా మనం బ్రతకాలంటే ఒక చంటి బిడ్డ వలె ఎలాంటి కల్మషం లేకుండా పరిశుద్ధంగా మనం ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, కీర్తనకారుడు ఇంకొక మాట అంటా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక తల్లి ఆదరించినట్లు ఆదరిస్తానంటున్నారు కదా. 103వ కీర్తన 13వ వచనం చదవండి. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చూడండి, ఇక్కడ ఒక కండిషన్ కనబడతా ఉంది. ఏం కండిషన్ కనబడతా ఉంది? ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు అన్నారు కదా. తర్వాత ఈ మాట ఎందుకు రాయాలి? యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల అంటే కండిషన్ ఏంటి? దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు దేవుడు మన యందు ఒక తండ్రి ఏ విధంగా అయితే జాలి పడతాడో అదే విధంగా మన యందు మా దేవుడు జాలి పడేవాడుగా ఉంటాడు. అయ్యో నా బిడ్డ ఇట్లా ఉన్నాడే, జీవితాన్ని మారుద్దాం, మంచి జీవితాన్ని ఇద్దాం, మంచి జ్ఞానాన్ని ఇద్దాం, మంచి బలాన్ని ఇద్దాం, మంచి ఐశ్వర్యాన్ని ఇద్దాం, అందరికంటే తలగా ఉంచుదాం అని దేవుడు అనుకుంటాడు. అట్లా కాకుండా మనం భయభక్తులు లేకుండా, మనం భయం లేదు భక్తి ఏదో నామమాత్రంగా ఏదో కొద్ది భక్తి మనం కలిగి ఉండి ఏదో అఫీషియల్గా ఒక అధికారి వచ్చినట్లు దేవుని సన్నిధికి వచ్చి అందరిని చూసుకొని ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారా, పర్లేదులే నేను ఆగిపోతే ఏమైందిలే అని మనం ఆగిపోయామనుకోండి, ఒక విఐపి వలె దేవుడు మన యందు జాలిపడ్డాడు. కాబట్టి మన జీవితంలో తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు తండ్రి జాలిపడతాడు. ఎందుకు జాలిపడతాడు? అయ్యో నా బిడ్డ అడుగుతా ఉన్నాడే. ఒక బిడ్డ ఒక కుమారుడు లేదంటే కుమార్తె ఏదన్నా కావాలంటే ఎవరిని అడిగేది? తండ్రిని అడుగుతాడు వచ్చి. ఏమని? నాన్న లేదంటే డాడీ నాకు పలాంది కావాలి అని తండ్రిని అడుగుతాడు. తండ్రి ఏం చేయాలి అప్పుడు? తన యొక్క స్తోమతను కొట్టి వీలైతే ఒకవేళ వీలు పడకపోయినా సరే జాలిపడి ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో మనం దేవునికి మనం ప్రార్థించేవారుగా ఉన్నాం, తండ్రిని మనం అడిగేవారుగా ఉండాలి. ఎట్లా అడగాలంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం దేవుణ్ణి అడగాలి. భయభక్తులు లేకుండా మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మన మీద జాలిపడడు. దేవుని యొక్క కోపాన్ని మనం చూడవలసిన వారు అవుతాం. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు దేవుడు మన ఎడల జాలి పడాలి అని ఆశపడతా ఉన్నారు. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే 14వ వచనం చదవండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకునిచున్నాడు. చూడండి, మనుషులు ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకోరు. ఒక సమయం వచ్చిన తర్వాత ఎవరు మనల్ని గుర్తుపెట్టుకోరు, ఎవరు మన ఇంటికి కూడా రారు, ఎవరు మనం ఒకవేళ ఎదురొచ్చినా మనల్ని పలకరించను కూడా పలకరించరు. ఒక టైం వరకు భలే పలకరిస్తారు, నువ్వు మంచోడు, నువ్వు అది ఇది అని చెబుతారు. కానీ ఒక టైం దాటిన తర్వాత ఎవరు మనల్ని పట్టించుకోరు, ఎవరు మనల్ని జ్ఞాపకం కూడా చేసుకోరు. కానీ మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే చూడండి, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మన కెపాసిటీ ఏంటి అంటే మనం మంటివారం, మనకేమీ లేదు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని భూములు సంపాదించినా మనం ఒక్క రూపాయి కూడా మనం తీసుకుని వెళ్ళలేము. ఒకవేళ కోట్లు మనం దాచిపెట్టవచ్చు, కానీ మనం దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మనం మంటివారమని ఆయన తెలుసుకొని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి సజీవులుగా ఈరోజు మనం దేవుని సన్నిధిలో మనం ఈ విధంగా మనం కూర్చొనగలిగాం. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. మనం మర్చిపోతాం. కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే అనుకుంటాం, అసలు నా జీవితంలో నేను అసలు మందిరాన్ని వదిలిపెట్టను అనుకుంటాం. తర్వాత వారమే మనం కనపడం. మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. మాట్లాడిన వెంటనే నా గురించే చెబుతుంది, అబ్బాయి నా గురించే చెబుతున్నాడు అని చెప్పి మళ్ళీ తర్వాత వస్తాం, మళ్ళీ రాం. చూడండి, మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
మనం చూడండి సామెతల గ్రంథం 3:12లో ఆయన గద్దించే వారిని, ఆయన ప్రేమించే వారిని గద్దిస్తారని చెప్పి రాయబడి ఉంటుంది. చూడండి సామెతల గ్రంథం. గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చూడండి, ఆయన గద్దిస్తా ఉన్నాడు. తండ్రి ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఆయన అందుకంటున్నాడు, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా. ఒక తండ్రి ఒక కుమారుని ఎప్పుడు గద్దిస్తాడు? ప్రేమిస్తే గద్దిస్తాడు. ప్రేమించలేదనుకోండి, ఏం చెబుతాను వీడికి, అసలు మాట వెంట పోని, ఆడే తెలుసుకుంటాడులే, దెబ్బ తగిలిన తర్వాత వస్తాడులే అనుకుంటారు. కానీ ప్రేమిస్తే, రే నువ్వు చేసే తప్పు, అబ్బాయి మంచిది కాదు, నువ్వు సహవాసాలు పట్టావు, నువ్వు వెళ్తున్నావు, అందరి దగ్గరికి వెళ్తున్నావు, సహవాసాలు తిరుగుతున్నావు, నీకు మంచి అలవాట్లు రావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఫలాంది మంచిది కాదు అని తండ్రి చెప్తానే ఉంటాడు, వాడు విన్నా వినకపోయినా. అదేవిధంగా మన జీవితంలో దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేయాలి? సైలెంట్గా ఉంటే సరిపోదు. మన జీవితంలో భయభక్తులు కలిగి మనం దేవునికి ఇష్టంగా మనం ఆయన కుమారులుగా, అందుకే అంటున్నాడు ఇక్కడ, నా కుమారుడా, 11వ వచనంలో, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు. విసుగుపోయా మనం దేవుని సన్నిధి అంటే, రాట్లా విసుకొచ్చేసింది. ఏమంటాం దేవుని సన్నిధిలోకి వచ్చి? ఏడ కూర్చుంటాం దేవుని మందిరంలో? మరి పరలోకంలో ఎట్టుంటాం? ఊరినే ఒక ప్రశ్న వేసుకుందాం. మనకి అర్థం కావట్లేదుగా. అయ్యా నువ్వు చెప్పేది స్పీడ్ అయిపోతుంది, నాకు మరి పరలోకానికి వెళ్తాం, అక్కడ మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మరి పద్దాక మనం దేవుణ్ణి స్తుతిస్తాం, ఒకవేళ అంటామేమో, అయ్యో 1 గంట పర్మిషన్ అయ్యా, నరకానికి కాసేపు వెళ్ళి ఒక రౌండ్ కొట్టేస్తాం అంటామేమో. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎంత ఎక్కువసేపు మనం గడుపుతామో దేవుడు మనల్ని అంతగా దీవించి ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాస్తా ఉన్నారు. ఇర్మియా గ్రంథం 30. వారు నన్ను ప్రార్థించుచుండగా వారు త్రొట్రిల్లకుండా చక్కగా పో బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాన, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా. చూడండి, ఈ మాట ఎవరు అంటా ఉన్నారు? వారు ఏడ్చుచూ వచ్చేదరు. ఎప్పుడు వస్తూ ఉంటే మనం దేవుని సన్నిధికి ఏడుస్తూ వస్తాం. ఏడుపు లేనిదే మనం దేవుని సన్నిధికి రాము. అసలు మనకు అర్థం కాదు ఆ విషయం. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక మాట చెప్పాను, నేను గుర్తుందో లేదో. ఎట్లా నా స్నేహితుడు అన్నాడు, కనపడ్డాడు, ఎట్లా వాళ్ళకి బిడ్డలు లేరు 7 సంవత్సరాల నుండి, నా వైపు చూడాలి, 7 సంవత్సరాల నుండి బిడ్డలు లేరని చెప్పాను, గుర్తుందా మీకు? నా స్నేహితుడికి కొంచెంసేపు మాట్లాడిన తర్వాత దేవుని వాక్యం చెప్పిన తర్వాత ఒకే మాట చెప్పాను, నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్ముకో, ఖచ్చితంగా దేవుడు నీకు బిడ్డలను ఇస్తాడని చెప్పాను. సరే, ఏమైందంటే 2 years బ్యాక్ అట్లా జరిగింది. ఖచ్చితంగా దేవుడు సంవత్సరం తర్వాత ఆడబిడ్డనిచ్చాడు. చాలా సంతోషం అనిపించింది. అంటే మా 10th క్లాస్ గ్రూప్లో ఆ మాట పెట్టాడు, చాలా సంతోషం అనిపించింది. అయితే తెలుగు బైబిల్ అనుదిన బైబిల్ సందేశాలని మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసే అప్పట్లో ఫస్ట్లో నేను తర్వాత కొన్నాళ్ళకి ఎగ్జిట్ అయిపోయాడు. కొన్నాళ్ళకి ఏదంటే అప్పట్లో ఏది ఒక 2 నెలలకు 3 నెలలకు ఎగ్జిట్ అయిపోయాడు. నాకు అర్థం కాల, ఏందా ఇతను ఎట్లా ఎగ్జిట్ అయిపోయాడు, ఏమైంది అనుకున్నా. సర్లే ఏదైతే అయిందిలే అనుకున్నాను. అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ వార్త విన్నా, చాలా సంతోషం వేసింది. దేవుడు ప్రార్థన విన్నాడు, ఒక బిడ్డని ఇచ్చాడని. సరే, నిన్నటి కాలం ఏమైందంటే మేమందరం కలుసుకున్నాం 25 సంవత్సరాల తర్వాత. ఎలాగానే అడిగా, ఏంది పేరు చెప్పనులే, ఎందుకంటే అది వీడియో వెళ్తూ ఉంటుంది కదా. ఏంది మరి ఎట్లా ఉంది అమ్మాయి అబ్బాయి అని అడిగాను. అమ్మాయి అని చెప్పాడు. చనిపోయిందిగా అన్నాడు. ఒకసారి ఏంది చనిపోవటం ఏంది, అమ్మాయిని పెట్టావుగా అన్న. అమ్మాయి పుట్టింది, బాగానే ఉంది, గుండెల్లో చిన్న రంధ్రం వచ్చింది అన్నారు, బతకలే, నేను ఇప్పుడు అంతే అన్న. నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు, నువ్వు ఎందుకు ప్రార్థన చేయించుకోలేదన్న. ఏం మాట్లాడాల. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకారాలు చేస్తాడు. నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేపిస్తే దేవుడు బ్రతికించేవాడు. చనిపోతారు అన్న వాళ్ళని సైతం దేవుడు బ్రతికేస్తున్నాడు. నీకు బిడ్డలు లేరు, 7 సంవత్సరాల నుండి నీకు పిల్లలు లేరు, దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వు ఎందుకు, నేను అనుకున్నాను ఎగ్జిట్ అయిపోయావు, ఎట్లా నువ్వు ఎందుకు ఎట్లా చేసావు, నాకు ఎందుకు మాట కూడా ఎందుకు చెప్పలేదని చెప్పి
నేను ఈరోజు రాకుండా ఉంటే బాగుండేదని చెప్పి నేను అంత అన్నా. ఈ వార్త వినేటట్లయితే నేను రాకుండా ఉంటే ఎంత బాగుండేదన్నా. ఎందుకంటే ఈ మాట చెప్తా ఉంది, ఏడ్చుచు దేవుని దగ్గరకు వచ్చేదరు. అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరకు రాం. ఎందుకంటే ఆ సంతోషంలో దేవుడు మనకు కనపడ్డావు. ఈరోజు నేను బాగానే ఉన్నానులే, నాకు బాగా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, నాకేం పర్వాలేదు, నేను చేసిన అన్ని పూజలు ఫలించినాయి, అంతా నేను పలానా చోటకి వెళ్ళి వచ్చాను, అది చేశాను, ఇది చేశాను, అందుకే దేవుడు ఈ కార్యం చేశాడు అనుకుంటాం మన జీవితంలో. కానీ దేవుడు ఆ కార్యాన్ని చేసిన తర్వాత మనకు ఎప్పుడైతే నష్టం కలుగుతుందో దేవుని సన్నిధికి రానప్పుడు అప్పుడు ఏడ్చుచు మనం దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉంటాం. అందుకే ఇర్మియా గ్రంథంలో మాట రాస్తా ఉన్నారు. అందుకే నేను ఆ మాట చెప్పే ఇప్పుడు మీకు, వారు ఏడ్చుచు వచ్చేదరు. అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి రాం. ఏదైనా రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తాం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తాం, మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తాం, మన కుటుంబం మొక్కలైపోయినప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తాం. అప్పుడు దాకా దేవుడు మనకు కనపడ్డావు. ఏముందిలే, నేను బాగానే ఉన్నాను, బాగానే సంపాదిస్తున్నాను, నా బిడ్డలు బాగానే ఉన్నారు, నా భర్త బాగానే ఉన్నాడు, నా భార్య బాగానే ఉంది, నేను అంత సంతోషంగా ఉన్నాను, 2025 సంవత్సరాలు బాగా గడిచిపోయింది, 2026 కూడా గడిచిపోయింది అనుకుంటూ ఉన్నారేమో. జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏడ్చుచూ వచ్చేదరు. ఏడ్పు అనేది మన జీవితంలోనికి రాకముందే, మన కుటుంబంలో యొక్క కష్టం రాకముందే, ఆ వేదన రాకముందే మనం సంతోషంగా ఉన్నప్పుడే మనం దేవుని సన్నిధికి వద్దాం. ఆ యొక్క బాధ మనకొద్దు, ఆ వేదన మనకొద్దు, అనారోగ్యం మనకొద్దు. సంతోషంగా మనం దేవుని సన్నిధిలో ఆనందించేవారుగా ఉన్నాం. దాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో వారు ఏడ్చుచు వచ్చేదరు. అయితే ఏడుస్తూ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఒకవేళ మనమైతే ఏమంటామంటే, మన బిడ్డలు మన మాట వినకుండా ఎక్కడికైనా వెళ్ళి ఏదన్నా కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు ఒకవేళ తండ్రి అయినా ఎట్లా అనొచ్చు, ఏమని, అరే నేను చెప్తా ఉన్నాను నీకు ఎన్నిసార్లు చెప్పాను పలానా వ్యాపారం చేయొద్దని, నీకు అన్ని నష్టాలే వచ్చినాయి, నువ్వు గెట్ అవుట్ అనొచ్చు ఒక తండ్రి. అయితే దేవుడు అట్లా అండవు. ఏమంటాడు చూడండి అక్కడ, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఏడ్చేవాళ్ళు ఏం చేస్తారంటే కూలబడిపోతారు. ఏడ్చేవాళ్ళు ఏం చేస్తారంటే దొర్లుతూ ఉంటారు. వాళ్ళు నిలబడలేరు. వాళ్ళు తెలియకుండానే వారు కింద పడిపోయే స్థితిలో ఉంటారు ఏడ్చేవాళ్ళు. అయితే మన దేవుడు ఏమంటా ఉన్నాడంటే, వారు ప్రార్థించుచుండగా, వారు నన్ను ప్రార్థించుచుండగా. మళ్ళీ అక్కడ కండిషన్ కనబడతా ఉంది, ప్రార్థన చెయ్యాలి. మన జీవితంలో ప్రార్థన మనం మర్చిపోయాం. టీవీలకు అలవాటు పడిపోయాం, సినిమాలకు అలవాటు పడిపోయాం, ఫోన్లకు అలవాటు పడిపోయాం, క్రికెట్లకు అలవాటు పడిపోయాం, అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ దేవుని సన్నిధికి మనం రాలేకపోతా ఉన్నాం. ఒకవేళ ఆ మాట చెప్తే మనకు బాధ, నొప్పి ఎక్కువైపోతూ ఉంది. నా గురించే చెబుతుంది. ఎందుకు చెప్పాలంట? నేను తాగుతూ ఉన్నా నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు, నేను తిరుగుతూ ఉన్నా నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు, నేను పలానా పని చేస్తా ఉన్నా నా గురించే చెబుతూ ఉన్నాడు, నీకెందుకంట అనుకుంటాం. ఈ లోకంలో కష్టం వచ్చిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత, వేదన వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. అయితే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, ఏమనంటే, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. చూడండి, మన దేవుడు మనల్ని నడిపించే దేవుడు. పడిపోయిన స్థితిలో మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. అందుకే నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించుదును. నీళ్ల కాలువల యొద్ద ఎందుకు నడిపించాలి? ఒకవేళ మనం నడుస్తూ ఉంటే రాళ్ళు ఏమన్నా గుచ్చుకుంటాయేమో, ముళ్ళు ఏమన్నా గుచ్చుకుంటాయేమో, ఒకవేళ మన చర్మం ఒకవేళ గట్టిదనానికి ఏమైనా ఇబ్బంది పడిద్దేమో. నీటి కాలువలు పక్కనైతే చక్కగా గడ్డి మొలిసి ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా నడవచ్చు. చూడండి దేవుని యొక్క ప్రేమ ఎంతగా ఉందో. మనము దేవుని సన్నిధికి రావాలంటే ఎంత కష్టమో. మనం ఏడ్చే స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి రావద్దు. ఆ బాధ రాకముందే మనం దేవుని సన్నిధిలో ఉండేవారుగా ఉండాలి. ఎందుకంటాడు, నీళ్ళ కాలవల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని చూడండి ఏ స్టేట్మెంట్ ఇస్తామన్నాడు, ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాదా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా. చూడండి, దేవుడు మనల్ని మీరు నా బిడ్డలు కాదా అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా మీరందరూ నా కుమారులు, అయ్యా మీరు నా కుమార్తెలు, నన్ను విడిచిపెట్టి మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు,
లోకంలో మీ ఇష్టానుసారమైన ఆచారాలు పెట్టుకుంటా ఉన్నారు, లోకాచారాలు పెట్టుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఇకనైనా మీరు దేవుని సన్నిధికి రండి, మీరు ఆశీర్వదించబడండి. నీటి కాలువల ఎవరన్నా మీరు నాటబడిన చెట్టు వలె మీరు ఉండండి, అభివృద్ధి చెందండి అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎంతో బాధతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇశ్రాయేలుకి నేను తండ్రిని కానా? ఎవరంటే, అయ్యా నేను నీ తండ్రిని, నేను నిన్ను కన్నాను. చూడండి, ఆ బాధతో చెప్పే మాట, వేదనతో చెప్పే మాట. నేను నీ తండ్రిని కాదా? నువ్వు నన్ను వదిలిపెట్టేసావు, నాకు దూరంగా ఉంటా ఉన్నావు, నువ్వు నా మాట వినటం లేదు అని దేవుడు ఎంతగానో బాధపడతా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఒకసారి ఆలోచిద్దాం, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, అట్లా ఆయన 31వ అధ్యాయంలోనే 20 వచనం చదవండి. 20 వచనం, ఎఫ్రాయిము నా ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. చాలు. చూడండి, ఇక్కడ ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నా ఇష్టమైన కుమారుడా. దేవుడు మనల్ని ఇష్టపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నా ముద్దు బిడ్డ, నా బంగారం, నా వెండి, నా కోట నువ్వే, నా ముద్దు బిడ్డవు నువ్వు అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. మరి మనం దేవుడిని ప్రేమిస్తూ ఉన్నామా? మన మనసు ఎట్లా ఉందంటే రాతి మనసు అయిపోయింది. మనం ఎన్నిసార్లు దేవుడు చెప్పినా, ఎన్నిసార్లు అయ్యా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నా, నువ్వు నా ముద్దు బిడ్డవి, నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను చూసి వేదన పడతా ఉన్నాను, నిన్ను చూసి నేను బాధపడతా ఉన్నాను అని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు చూడండి, ఎఫ్రాయిము నా ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. తర్వాత, నేను అతని గూర్చి మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది, అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. ఎవరన్నారు ఈ మాట? స్వయాన దేవుడు, ఈ లోకాన్ని సృష్టి చేసిన దేవుడు, ఆయన ఒకే మాట అంటా ఉన్నారు. ఏమని? నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. ఆయన ఎందుకు బాధపడాలి? అంత వేదన ఎందుకు ఆయనకి? చక్కగా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆయన. మరి మనం పాపం చేస్తే ఏంది, లోకంలో తిరిగితే ఏంది, బాప్తీసం తీసుకోపోతే ఏంది, ఒకవేళ బాప్తీసం తీసుకుని ఆరాధన చేయకపోతే ఏంది, ఎందుకు ఆయన మన మీద అంత ప్రేమ? చూడండి, అక్కడ ఏమంటా ఉన్నాడు? ఏమని? అతన్ని జ్ఞాపకము నన్ను ఆయన మనల్ని మర్చిపోవట్లా, ప్రతి నిమిషం ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ ఏమని? నేను అతని గూర్చి మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను. నా బిడ్డ ఇంతకు ముందు ఎంతగా ప్రార్థన చేసేవాడు, ఎంతగా బైబిల్ చదివేవాడు, ఎంతగా నన్ను తలుచుకునేవాడు, ఏ పని మొదలుపెట్టినా అసలు ప్రార్థనతోనే మొదలు పెట్టేవాడు. ఎప్పుడు ప్రార్థన మందిరంలో వచ్చి కూర్చునేవాడు. అయ్యో నా బిడ్డ నా మాట వినటం లేదు. అందుకన్నాడు తర్వాత, అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తర్వాత, తప్పక నేను అతన్ని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. చూడండి, దేవుడు ఎంత వేదన పడతా ఉన్నాడు, ఆయన ఎంత బాధపడతా ఉన్నాడు. మనకి ఏ మాత్రం బాధ లేదు. ఏముందిలే పద్దాకి ఇదే చెబుతాడుగా మన అబ్బాయిగా. చూడండి, అదొకటి ఉంది, ప్రవర్త తన స్వజనుల మధ్య పేరు రాదంట. ఎంతైనా ఏముండదు అక్కడ. వినరు, ఎన్ని కార్యాలు జరిగినా మనకి పట్టదు, మన కళ్ళు అంధకారంలో మునిగిపోతాయి. దేవుడు మరలా చెప్తున్నాను, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు మన మందిరంలో, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా అనుభవించిన వాళ్ళు చాలామంది చెప్పారు. అయితే మనం అందరిలాగా దాన్ని పెట్టేసి మనం యూట్యూబ్లో పెట్టి రండి ఆశీర్వదించబడతాను ఎప్పుడు మనం అనం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక స్వస్థత చేసి ఎవరికి చెప్పక సుమి అని చెప్తారు యేసుక్రీస్తు వారు. కాబట్టి మన జీవితంలో వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, ఆయన మన గురించి బాధపడే దేవుడిగా ఉన్నాడు. అందుకే నా కడుపులో నేను చాలా వేదనగా ఉన్నది. దేవుడు మనల్ని చూసి వేదన పడతా ఉన్నాడు. ఎన్నాళ్ళు మనం దేవుడిని బాధ పెట్టేవారుగా ఉన్నాం? ఎవరిని బాధ పెడుతున్నాం తెలుసా? స్వయాన దేవుని సృష్టికర్తను మనం బాధ పెడుతున్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో మనం చూడండి, అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. చూడండి, 136వ కీర్తన 23వ వచనం చదవండి. 136, 23. మనము దేన దశలో ఉన్నప్పుడు
ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరం ఉండును. చూడండి, మనం ఏ స్థితిలో ఉన్నాం? దేన స్థితి. మన దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. మనం తినే తిండిలో ఏమి లేదు అనుకుంటాం. మనం వేసుకునే మెడిసిన్ బాగా పనిచేస్తుంది అనుకుంటాం. ఏం లేదు మెడిసిన్లో కూడా. దేవుని మాట వల్లనే మనం బ్రతుకుతుంది అనుకుంటారు. ఎంతమంది నిద్రలో ప్రాణం బాగొట్టుకున్నారు, ఎంతమంది సడన్గా చనిపోతూ ఉన్నారు, అకస్మాత్తుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయో. కానీ దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరం, ఆయన మనల్ని కన్నా దేవుడు, ఆయన మన కోసం వేదన పడే దేవుడు. ఒక తల్లి తన బిడ్డని ఏ విధంగా అయితే ఆదరించిద్దో అదేవిధంగా మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో యెరూషలేములోనే ఏముంది? ఆనందం ఉన్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మందిరంలోనే ఆనందం ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి, మన జీవిత కాలం అంతా మనం దేవుని యొక్క మందిరంలో ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఒక ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, అడుగుతాడు, ఏంది అబ్బాయి పద్దాకు వస్తున్నాడు, ఏందంట సమస్య ఏందంటాడు. ఇప్పుడు అంటాడు, అధికారి దగ్గరికి ఆ పద్దాకు కనబడతా ఉంటే ఆ సమస్యను అడిగి తీర్చేస్తాడు. తీర్చిన తర్వాత కూడా మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, అయ్యో ఏదో నువ్వు మన పని ఏదో చేసి పెట్టావంట కదా, కృతజ్ఞత కలిగి రోజు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తున్నా అంటే ఏమంటాడు? అదే సంగతి, సరే పలానా స్కీమ్ ఉందిగా, అది కూడా ఇచ్చేసేయండి అంటాడు. ఎందుకు? ప్రేమ. అది మన జీవితంలో దేవునికి మనం ఇష్టంగా మనం జీవించేవారుగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఒక తల్లి ఆదరించినట్లు ఆదరించే దేవుడు, ఒక తండ్రి జాలిపడినట్లు జాలిపడే దేవుడు. ఆయన కృప మన మీద ఉన్నది, ఆయన దయ మన మీద ఉన్నది. కాబట్టి 2026వ సంవత్సరం మనందరం ఈ విధంగా దేవుని సన్నిధిలో గడపగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనందరం ఆయన యొక్క ప్రేమను మనం గుర్తించి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు ఆయన యొక్క వాక్యం ద్వారా. కాబట్టి ఆయన యొక్క వేదన మనం తెలుసుకొని ఈ లోకంలో మనం ముందుకు సాగుతాం. అందరు తల వంచి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మంటివారం అని చెప్పినైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సజీవులుగా ఉంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అవును తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ముద్దు బిడ్డ అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. నా కుమారుడా అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అందు నిమిత్తం మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలోనైనా వట్టి ఊపిరి వంటి వారు తండ్రి. అలాంటి వట్టి ఊపిరి వంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలోనైనా మీ యొక్క దయలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడుకొని సజీవులుగా ఉంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, తల్లి ఏ విధంగా అయితే ఆదరించేదిగా ఉంటుందో అదేవిధంగా మా యొక్క కష్ట సమయంలో దుఃఖ సమయంలో తండ్రి మమ్మల్ని ఆదరించే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకానైనా ఏడ్చుచూ నీ దగ్గరకు వచ్చినప్పుడు అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మా జీవితంలోనైనా మేము సంతోషంగా ఉన్నప్పుడు తండ్రి మీ సన్నిధికి వచ్చేలాగా తగిన సహాయం దేశమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకానైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ఆ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇంకానైనా గర్భిణీ స్త్రీలుగా ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి సుఖమైన ప్రసవం కోసమైనా సిద్ధపరచమని అడుగుతూ ఉన్నా తండ్రి. గర్భఫలం లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నా తండ్రి. ముఖ్యంగానైనా భయభక్తులు కలిగినైనా ఈ లోకంలో మేము జీవించినైనా ప్రతి ఈవిని పొందులాగా తగిన సహాయం దేశం తండ్రి. ఇంకానైనా యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. వారి యొక్క వివాహాల విషయాల్లోనైనా మీ చిత్తాన్ని జరిగించండి. వివాహాలు సరైన సమయంలో మంచి కుటుంబాల్లో జరగడానికి తగిన సహాయం దేశం తండ్రి. ఇంకా ఎవరైతేనైనా సంతోషం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి, సమాధానం లేని వారుగా ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరినైనా మీ సన్నిధికి వచ్చినైనా మీకు అద్భుత కార్యాలు చూడలాగినా తగిన సహాయం దేశం తండ్రి. మీ సన్నిధిలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అయ్యా మందిరం పరంగా మీరు చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇంకా అదేవిధంగా నైనా పరిచర్యలో సహాయపడుతూ వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నూరంతలుగా మీరు వారిని దీవించి ఆశ్రయించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా అదేవిధంగానైనా ప్రతి విషయంలో మీరు సహాయపడే దేవుడిగా ఉన్నారు తండ్రి. అయ్యా కడుపులో వేదన పడుచున్నానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మీ యొక్క వేదనని మేము గుర్తెరిగినైనా మీకు ముద్దు బిడ్డల వల్ల ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం దేశమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇక్కడ నాయన చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా ప్రతి కుటుంబంలో మీకు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్న తండ్రి.
ఇంకానైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో నాయన, ఇకనైనా వారి మనసులు మార్చుకొని తండ్రి, మీ సన్నిధికి వచ్చినైనా ఆశీర్వాదాలు పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ వాక్యానుసారంగా మేము ఈ లోకంలో జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. లోకాచారాలనైనా మానుకొనైనా పౌరుషం కలిగిన క్రైస్తవుల వలె ఈ లోకంలో జీవించలాగిన తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క వాక్కు చేతనైనా ఈ రాత్రికాల సమయంలోనైనా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకా యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఆ కుటుంబాల్లో మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీరు ఎంతో గొప్ప దేవుడిగా ఉన్నారు తండ్రి. మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా ఉన్న దేవుడిగా ఉన్నారు తండ్రి. మా యొక్క ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడిగా ఉన్నారు తండ్రి. మా అవసరాలు తీరుస్తూనైనా ఒక కన్న తండ్రి వలె మా మీద జాలిపడిన తండ్రి, ఇప్పటి వరకు మీరు నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అయ్యా, పచ్చిక గల చోట్ల నడిపించే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మా యొక్క అరణ్యమైన జీవితాలనైనా మార్చిన ఏదోను తోట వలె ఉంచుతానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. యెహోవా తోట వలె ఉంచుతానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అలాంటి జీవితాలను జీవించలాగిన తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరి జీవితాలనైనా ఆ విధంగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతేనైనా ఆనందాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, తిరిగి ఆ కుటుంబాల ఆనందాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ముఖ్యంగానైనా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇప్పటివరకునైనా మీరు మాకు తోడుగా ఉండినైనా మా యొక్క జీవితాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకానైనా మీకు వాక్యం ద్వారా మాతో ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇప్పటివరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు తను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.